హలో ఫ్రెండ్స్, భారతదేశం ఇప్పటి వరకు అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. బ్రిటిష్ వారిని నేరుగా దెబ్బతీసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కదిలించిన స్మారక విజయాన్ని తిరిగి పొందింది. కేవలం 10 లేదా 20 కిలోగ్రాములు కాదు, 1,00,000 కిలోగ్రాముల బంగారం బ్రిటిష్ చేతుల నుంచి తిరిగి తీసుకోబడింది. గత 33 ఏళ్లలో సాధించిన ఈ విజయం మరోసారి ప్రతి భారతీయుణ్ణి గర్వంతో తల ఎత్తుకునేలా చేసింది. 1991లో భారతదేశం బ్రిటన్కు దాదాపు 1,00,000 కిలోగ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇది చాలా అవమానకరమైన క్షణం. కానీ నేడు భారతదేశం మరోసారి బంగారు పక్షిగా మారుతున్నందున ప్రపంచవ్యాప్తంగా దేశాల దృష్టిని ఆకర్షించిన ఆర్బీఐ ఈ బంగారాన్ని బ్రిటన్ నుండి తిరిగి లాక్కుంది. భారతదేశం ఈ బంగారాన్ని ఎలా తిరిగి పొందగలిగిందో మరియు దానివల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు అర్థం చేసుకుందాం. మొదట ఈ చిత్రాన్ని చూడండి. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చూపిస్తోంది. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్లే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల బంగారాన్ని నిల్వ ఉంచే భూగర్భ ఖజానా ఇందులో ఉంటుంది. బ్రిటన్ రాజు మరియు రాణి మాత్రమే ఈ బంగారాన్ని వీక్షించడానికి అనుమతించబడతారు. అంటే దేశంలోని అగ్రగామి పౌరుడు మరియు పాలకుడు మాత్రమే దీనిని చూడగలరు. ఈ చిత్రం రాణి స్వయంగా బంగారాన్ని పరిశీలిస్తున్నట్లు చూపిస్తుంది. ఈ చిత్రం చాలా పాతదైనప్పటికీ మేము ఇప్పుడు ఆర్బీఐ యొక్క బంగారు నిల్వల గురించి మాట్లాడుతున్నాం. ఇటీవల భారతదేశం బ్రిటన్ నుండి 100 టన్నుల బంగారాన్ని తిరిగి తీసుకొచ్చినట్టు ప్రపంచవ్యాప్తంగా వార్తలు వ్యాపించాయి. ఈ వార్త చాలా ముఖ్యమైనది, ఎందుకంటే భారతదేశం తన బంగారాన్ని బ్రిటిష్ చేతుల నుంచి తిరిగి పొంది భారతదేశానికి తిరిగి తీసుకొస్తోంది. సుమారు 33 సంవత్సరాల క్రితం ఈ పెద్ద బంగారు నిల్వ బ్రిటిష్ చేతుల్లోకి వచ్చింది. ఇంత ముఖ్యమైన మొత్తంలో భారతదేశం యొక్క బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఇప్పటి వరకు ఎందుకు ఉండిపోయింది అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ కథ 1991 నాటిది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈనాటిలా బలంగా లేదు. ఆ సమయంలో భారతదేశం దేశీయంగా అవసరమైన అన్ని వస్తువులను ఉత్పత్తి చేసేంత స్వయం సమృద్ధి కాదు. భారతదేశం అనేక రంగాలలో స్వావలంబన కలిగి ఉన్నప్పటికీ దేశం యొక్క చమురు నిల్వలు దాని స్వంత అవసరాలకు సరిపోనందున ఇప్పటికీ ఇతర దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేయాల్సి వచ్చింది. తత్ఫలితంగా భారతదేశం నుండి చమురును ప్రధానంగా గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రానికి ముందు ముడి చమురు కొరత లేదు, ఎందుకంటే భారతదేశంలో పనిచేస్తున్న బ్రిటిష్ కంపెనీలు ఈ దిగుమతులను నిర్వహించాయి. ఏదేమైనప్పటికీ బ్రిటిష్ కంపెనీలను భారతదేశంలో పనిచేయడానికి అనుమతించడం లొంగ తీసుకోవడానికి దారితీసిందని భారతీయ ఆలోచన విధానం అభివృద్ధి చెందింది. ఫలితంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1991 వరకు భారతదేశం బ్రిటిష్ కంపెనీలను దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. ఆ కాలంలో భారతదేశం తాజాగా స్వతంత్రంగా మారింది. అలాగే ఏ విదేశీ కంపెనీలు భారతదేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడం చేసింది. భారతదేశం బ్రిటన్కు ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఎందుకు తాకట్టు పెట్టిందో మరియు ఇప్పుడు దానిని తిరిగి పొందడం ఎందుకు ఇంత ముఖ్యమైన విజయమని ఈ చారిత్రక సందర్భం వివరిస్తుందో, ఇది భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక బలం మరియు స్వావలంబనకు ప్రతీక అని చెప్పాలి. సారాంశంలో భారతదేశం ఇతర దేశాలతో కనీస పరస్పర చర్యతో క్లోజ్డ్ ఎకానమీగా మారింది. అయితే ఇతర దేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన కరెన్సీలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో గ్లోబల్ మార్కెట్లో భారతీయ రూపాయికి తక్కువ విలువ లేదు. అలాగే చాలా అంతర్జాతీయ వాణిజ్యం US డాలర్స్లో నిర్వహించబడింది. గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేయడానికి భారతదేశానికి US డాలర్లు అవసరమైనందున ప్రపంచ మార్కెట్ US డాలర్స్లో లావాదేవీలను విస్తృతంగా ఆమోదించినందున ఇది ఒక ముఖ్యమైన సమస్యగా మారింది. దురదృష్టవశాత్తు భారతదేశం ఇతర దేశాలకు పెద్దగా ఎగుమతి చేయనందున గణనీయమైన విదేశీ కరెన్సీ నిల్వలు లేవు. భారతదేశం పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకున్నప్పుడు దాని ఎగుమతి ఆదాయాలు స్వల్పంగా ఉండగా దాని దిగుమతి బిల్లులు పెరిగాయి. కొన్ని ప్రధాన పరిశ్రమలు ఉన్నందున ఆ సమయంలో భారతదేశ ఉత్పత్తిలో ఎక్కువ భాగం వ్యవసాయ ఉత్పత్తులకే పరిమితమైంది. ఫలితంగా భారతదేశం తమ కంపెనీలను భారతదేశంలో కార్యకలాపాలు స్థాపించడానికి అనుమతించకపోతే భారతదేశ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి దేశాలు ఇష్టపడలేదు. ఈ కాలంలో భారతదేశం యొక్క సన్నిహిత మిత్ర దేశం ఇరాక్ దాని నుండి చాలా ముడి చమురును దిగుమతి చేసుకుంది. అందుకే భారతీయ రహదారులపై ట్యాంకర్లు తరచుగా జరా కంపీ మేరీ రాణి మహంగా హే ఇరాక్ కా పానీ అనే నినాదాన్ని ఇరాకీ చమురు ధరను హైలైట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇరాక్కు గుణపాఠం చెప్పాలని అమెరికా నిర్ణయించడంతో గల్ఫ్ ప్రాంతంలో పెద్ద వివాదం చెలరేగింది. ముడి చమురు ధరలు పెరిగినందున ఇది భారతదేశాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది.
అలాగే పెరిగిన ఖర్చులకు చెల్లించాల్సిన యుఎస్ డాలర్లు భారతదేశంలో లేవు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద గణనీయమైన బంగారం నిల్వలు ఉండటం వెండి రేఖ. ఆ విధంగా ఆర్బీఐ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారతదేశ బంగారాన్ని ఉపయోగించుకునే ప్రణాళికలు రూపొందించింది. భారతదేశం తెలివిగా సుమారు 45 నుంచి 50 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు జపాన్లకు దాదాపు $400 మిలియన్ బదులుగా తాకట్టు పెట్టింది. ప్రజా వ్యతిరేకతను నివారించడానికి ఈ లావాదేవీ రహస్యంగా జరిగింది. అయితే కొన్ని వార్తాపత్రికలు ఈ సమాచారాన్ని లీక్ చేశాయి. ఇది జాతీయ నిరసనకు దారితీసింది. అలాగే భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ప్రతిస్పందనగా భారతదేశం తన విధానాలు సవరించింది. దేశంలో మరిన్ని విదేశీ కంపెనీలు పనిచేయడానికి అనుమతించింది. ఇది ఎగుమతులను పెంచింది. అలాగే చాలా అవసరమైన యుఎస్ డాలర్లు తీసుకొచ్చింది. తత్ఫలితంగా భారతదేశం తాకట్టు పెట్టిన స్వర్ణాన్ని తిరిగి పొందగలిగింది. ప్రస్తుతం భారతదేశం యొక్క బంగారు నిల్వలు దాదాపు 822 టన్నులకు పెరిగాయి. భారతదేశంలో పరిమిత సురక్షిత నిల్వ సౌకర్యాల కారణంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో సుమారు 500 టన్నులు నిల్వ చేయబడ్డాయి. ఇతర దేశాలలో ఉన్న రష్యా బంగారాన్ని స్తంభింపచేయడం వంటి ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి భారతదేశం తన బంగారు నిల్వలు ముందుగానే స్వదేశానికి తీసుకొస్తోంది. భారతదేశం క్రమంగా బంగారు పక్షి హోదాను తిరిగి పొందుతోంది. ఈ పదం చారిత్రకంగా దాని సంపద మరియు శ్రేయస్సును వివరించడానికి ఉపయోగించబడింది. ఈ ముఖ్యమైన చర్య భారతదేశం యొక్క పెరుగుతున్న ఆర్థిక బలాన్ని మరియు స్వావలంబనను నొక్కి చెప్తుంది. మరింత తెలివైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త కంటెంట్ కోసం నోటిఫికేషన్స్ స్వీకరించడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. జై హింద్ మరియు జై భారత్ వ్యాఖ్యలతో మీ గర్వాన్ని తెలియజేయండి.